ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. తులరాశి ఫలితాలు జులై మాసం. ఈ జులై మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము. ముఖ్యంగా పెళ్ళిళ్ళు సంబంధాలు కలుస్తాయి, కానీ కలిసిన తర్వాత కొద్ది లేటుగా కనబడుతుంది. ఒక సంవత్సరం అయ్యేది 2 సంవత్సరాలు పడుతుంది. మరి విద్యార్థులకి మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేసి విదేశాలు వెళ్ళి అభివృద్ధిగా రావాల్సిన యోగం కనబడుతుంది. మరి పెండింగ్ అయిన పనులు, ఎన్నో రోజుల నుంచి కొన్ని పెండింగ్ అయిన పనులు కూడా ఇప్పుడు కొంత మార్పులు రాబోతున్నాయి. కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి రావాల్సిన భూమి విషయాలు కానీ, కోర్టులో ఉండాల్సినవి కానీ, కొన్ని భూమి సంబంధమైనవి కానీ, కొన్ని ఆస్తి సంబంధమైన విషయాలు కానీ కొంత బ్రేక్ అయిపోయినాయి. కూడా కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. దీనివల్ల కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు వద్దు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటనల దగ్గర ఉండదు. ఏదైనా సరే యథార్థంగా మాట్లాడతారు, కానీ ఉన్నట్టు చెప్పి నష్టపోతుంటారు. బంధువులు మిత్రులతో డిస్టర్బెంట్ అయిపోతుంటారు. వీళ్ళు నిజం చెబుతారు, వాళ్ళు అబద్ధం అంటారు. దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు రావటం, ఏదేదో సమస్యలు పెట్టడం, వీళ్ళకి వాళ్ళకున్న అధికారంతో, వాళ్ళకున్న డబ్బు బలంతో, వాళ్ళకున్న పోలీసు బలంతో, వాళ్ళకున్న అధికార విధానంతో, రాజకీయ బలంతో వీళ్ళని అణగదొక్కేస్తుంటారు. దానివల్ల వీళ్ళు చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక చాలా వరకు ఎన్నో బాధలు పడుతుంటారు. మరి ఇలాంటి బాధలు పడే వాళ్ళందరికీ ఒక అవకాశం వచ్చింది. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీకు టైం అలాగ రాలేదు కాబట్టి ఏ విధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మీకు టైం తిరిగింది. ఇక పెద్ద స్థాయికి ఎదగాల్సింది ఉంది. కుబేరుడు దరిద్రుడే మార్గం ఉంటుంది, దరిద్రుడు కుబేరుడే మార్గం ఉంటుంది. కాబట్టి ఆ దరిద్రుడు కూడా, ఆ అడుక్కొని తినాల్సిన వాళ్ళు కూడా ఒక టైం వచ్చినప్పుడు అది భగవంతుడు ఏదో ఒకటి దారి చూపించేస్తాడు, టక్కన కుబేరుడు అయిపోతాడు. అదే విధంగా వాళ్ళకి రావాల్సిన పనులు కూడా భగవంతుడు అనుగ్రహం అనేది ఉంది. కాబట్టి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి. ఇలా పేరులో విందు వినోదాలు చాలా ఉన్నాయి. కాబట్టి శుభ కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు. ఏదైనా సరే ఆలోచించి ఆచితూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రమాదాలు మీకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది దుర్గాదేవిని, అమ్మవారిని ఆరాధించాలి. ఆ దుర్గాదేవిని, అమ్మవారిని ఆరాధించిన తర్వాత శ్రీ లలిత సహస్రనామాన్ని మీరు చదవాలి. దాంతో పాటు శ్రీ వారాహిని మాతని, అమ్మవారిని అమావాస అష్టమి రోజులలో అమ్మవారిని దర్శించుకోవాలి. మరి మీరు ఏ కార్యక్రమైనా, ఎక్కడికి పోయినా కూడా దేవస్థానాలకి వెళ్ళినప్పుడు మీ చేతుకుంట కొన్ని పండ్లు కానీ, పలహారాలు కానీ, ప్రసాదం కానీ మీ చేతుకుంట పంచిపెట్టినట్టుగైతే మీకు అన్ని మంచి జరుగుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది. మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి చూసి ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీకు ఎలాంటి యంత్రములు కానీ, ఎలాంటి తాయితులు కానీ, ఎలాంటి మూలికలు కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము పూజా బలం చేసి కొరియర్ ద్వారా మీకు పంపించగలుగుతాం. మీ సమస్యను చెప్తే ఆ సమస్యను తగ్గ వస్తువులు మీకు పంపించగలుగుతాం. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జులై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, విద్యార్థులకి ఆటంకాలు, మతిమరుపు రాబోతుంది. అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు అంటే వాళ్ళు చదివే కాడ వాళ్ళు కొంచెం డబ్బు లేక ఆగిపోవటము, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఒకటి, పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము, దానివల్ల
కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి తర్వాత మనసు శాంతి ఉండదు. మనసు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా. దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంది. మరి నిరుద్యోగులకి మంచి అదృష్టమైన లక్కు రాబోతుంది. వాళ్ళకి ఉద్యోగము చేసే బిజినెస్లో, వ్యాపారంలో కానీ, విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల 16 నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి. ఊహించని అదృష్టము, ఊహించని స్థానము, ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది. శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి. మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతుకుంటా అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇచ్చారనుకోండి, ఇక అది మతిమరుస్తమే, ఇక అది మళ్ళీ తిరిగి రావు. ఇక మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంట డబ్బులు కానీ, బంగారం కానీ, పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి. 6 దాటిన తర్వాత ఇవ్వద్దండి. శుక్రవారము 6 గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి. ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు. మరి ఉసిగను పట్టుకొని పైకి లేపితే ఆగదు కదా, జారిపోతుంది కదా. మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి. దానివల్ల చిన్న సమస్య లేదు, దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారనుకోండి, ఉన్నదానికే మోసం అవుతుంది. కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు పోతుంటారు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేట్టుకైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది. మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రమోషను, ట్రాన్స్ఫర్ ఆ 2 ఉన్నాయి. కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్, మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మరి పెళ్లి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆచితూచి అడిగేయండి. కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళు, మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు. మీ డైరెక్షన్తో వాళ్ళకి 100% వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు. మరి మీరు ఎక్కడేసిన వంగడు అక్కడే, ఎక్కడేసిన విధానం అలాగే నిలబడిపోయి చేతికాడికి వచ్చింది మీకు నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. కాబట్టి అన్నిటికీ మనకు కావాల్సింది దైవ బలం. దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి, ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికాడికి వెళ్ళిన తర్వాత 9 వారాలు, మంగళవారం కానీ శనివారం కానీ 9 వారాలు మీరు పూజాబలం చేసుకొని అక్కడ మీ చేతుకుంట కొన్ని పండ్లు తెప్పించేసి, ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ చేతుకుంట ఆ పండ్లు ప్రసాదం పంచాలి. పంచిన దానివల్ల మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి. మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి. ఆ అన్నదానం చేసిన దానివల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ 4 నక్షత్రాలలో 2 నక్షత్రాలు బాగుండాయి,
రెండు నక్షత్రాలు అనుకూలంగా లేదు కాబట్టి ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలి ఏమిటి అనేది నేను జాతక చక్రం మీద చూసి చెప్తాను. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఆ సమస్య ఏముందనేది చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.